కర్నూలు జిల్లాలో వైసీపీ జెండాకు అవమానం జరిగిందంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆదోని 9వ వార్డు విజయనగర్ కాలనీలో ఉన్న వైసీపీ జెండా పైపును వంచి అల్లరి మూకలు బురద పూశాయి. ఈ పిరికిపంద చర్యలకు ఎమ్మెల్యే పార్థసారథి బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. దుండగులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి, ఏం జరిగింది? కర్నూలు జిల్లాలో వైసీపీకి జెండాకు అవమానం జరిగిందని ఒకవైపు వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏం జరిగింది? కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక ఇష్యూతో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఆదోని పట్టణ పరిధిలోని 9వ డివిజన్ విజయనగర్ కాలనీలో వైసీపీ పార్టీ జెండాకు సంబంధించిన నిర్మాణాలను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జెండాకు సంబంధించిన కొంత మెటీరియల్ ని డ్యామేజ్ చేయడం జరిగింది. దీనిపై వైసీపీ నాయకులు నిన్న రాత్రి ఇందుకు సంబంధించిన విషయాన్ని తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని, ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆ పార్టీకి సంబంధించిన జెండా నిర్మాణాలను పట్టణ ప్రాంతంలో నిర్మించడం సహజంగా జరుగుతుంది. అయితే వైసీపీకి పార్టీకి సంబంధించిన జెండా నిర్మాణాన్ని డ్యామేజ్ చేయాలన్న లక్ష్యం పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న పార్టీ రేపు రాబోయే రోజుల్లో పరిస్థితులు తారుమారైతే అప్పుడు ఇదే పరిస్థితులు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల పట్ల ఆ పార్టీ నేతలు కొంత అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో ఇలాంటి చర్యలు పునరావృతం అయితే మాత్రం భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఇదే తరహాలో పరిస్థితులు చవి చూడాల్సి వస్తుందని కూడా వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా 9వ పట్టణం పరిధిలోని 9వ డివిజన్ లో వైసీపీ జెండా నిర్మాణానికి సంబంధించి ఒక పైప్ ని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు డ్యామేజ్ చేయడం జరిగింది. డ్యామేజ్ చేయడంతో పాటు ఆ ఘటనా స్థలంలో పోలీసులు ఏవైనా వివరాలు సేకరించే ప్రయత్నంలో చేస్తారన్న ఉద్దేశంతో ఆ జెండా నిర్మాణానికి సంబంధించి కూడా మొత్తం ఆ పైప్ లైన్ అంతా బురద మట్టిని పోయడంతో ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న తాపత్రయంతోనే దండగులు వాంటెడ్ గా ఈ పని చేశారని, అయితే పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన వారిని తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము ఎలాంటి ఆందోళనకైనా సిద్ధమని కూడా వైసీపీ నేతలు జిల్లా ఆదోని పట్టణ పోలీసులను హెచ్చరిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.